హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. చాలా మంది ఫేవరెట్ అయిన ఒప్పోలో ఎఫ్ సిరీస్ కి సంబంధించిన ఒక మొబైల్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. విషయానికి వస్తే సెప్టెంబర్ 15 ఎఫ్ సిరీస్ నుంచి F31, F31 Pro, F31 Pro Plus అనే 3 మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఒకదానికి మించి ఒక మొబైల్ ఆనిముత్యం లాగా కనిపిస్తుంది. చూస్తుంటే నాకే భయం వేస్తుంది ఈ స్పెసిఫికేషన్స్ కి ఈ ప్రైస్ అంటే. కానీ ఆఫ్లైన్ మార్కెట్ లో ఈ ఎఫ్ సిరీస్ మొబైల్స్ ని హాట్ కేక్ లాగా కాలేజ్ దగ్గర సమోసా లాగా అమ్మేస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఒప్పో F31 Pro Plus కి సంబంధించిన ఆనిముత్యం గురించే మాట్లాడుకుందాం. మిగతా 2 మొబైల్స్ గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం లేండి. మొదటిగా ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన ఒప్పో F31 Pro Plus అని అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మరొక బాక్స్ ఉంది. దీంట్లో పేపర్ వర్క్ ఉంది, అలాగే బ్యాక్ కేస్ ఉంది. దాని కిందనే మొబైల్ ఉంది. మొబైల్ కింద సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా కనిపిస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ లుక్ చూసుకున్నట్లయితే దీని బ్యాక్ కెమెరా వచ్చేసి F27 Pro Plus లాగా కనిపిస్తుంది. నాకైతే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మామూలుగా సిరీస్ అంటే 1 నెంబర్ పెంచుతారు, ఎగ్జాంపుల్ 13, 14, 15 ఇలాగా. కానీ వీలైతే 2 నెంబర్స్ పెంచుతున్నారు, 25, 27, 29, 31 ఇలాగా. నాకేమనిపిస్తుందంటే వీళ్ళ మొబైల్స్ లో సెకండరీ కెమెరా 2 MP ఉంటుంది కదా, దాన్ని ప్రతి దాంట్లో యాడ్ చేస్తూ వెళ్తున్నట్టున్నారు. సర్లేండి, కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి లేని ప్రాబ్లం నాకెందుకులేండి. ఈ మొబైల్ ని కొన్ని విషయాలలో లాస్ట్ టైం లాగానే తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి 360 డిగ్రీ ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. కింద పడ్డ పగలదానే చెప్తున్నారు. IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఎలాగో ఉంటుంది, కానీ 18 లిక్విడ్స్ నుంచి కూడా సర్వే అవ్వగలుగుతుందని చెప్తున్నారు. లైక్ వాటర్, మిల్క్, కోక్, డిటర్జెంట్ ఇలాంటి వాటి నుంచి లాస్ట్ టైం లాగానే సర్వే అవ్వగలుగుతుంది మా మొబైల్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మిలిటరీగేట్ 18H సర్టిఫికేషన్ తో పాటు 7 ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో కూడా సర్వే అవ్వగలుగుతుందని సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎవ్రీడే డ్రాప్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఇలా చాలానే పెట్టారు. అన్ని ఇచ్చారని చెప్పేసి మీ మొబైల్ ఏది స్ట్రాంగ్ అనుకోకండి. ఫోన్ కింద పడిందా ఖచ్చితంగా మొబైల్ పగిలిపోతుంది. ఇవరికి మనం చెప్పుకున్నవన్నీ కూడా వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్న టాపిక్స్ తెలుసుకున్నాం కదా. మన ఛానల్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఉందండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంది, బాగుంది అనిపిస్తే కనుక ఒక లైక్ కూడా చేయండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా లాస్ట్ టైం లాగా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ఆర్మర్ అన్నారు కాబట్టి అల్యూమినియమే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒప్పో వల్ల ఫైబర్ గ్లాస్ అయితే వాడతారు. ఇది వచ్చేసి 3 కలర్స్ వేరియంట్ లో కనిపిస్తుంది. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ అయితే సెట్ చేసుకున్నారండి, భలేగా ఉంది. సేమ్ డిజైన్ మీకు ఎక్కడా కనిపించదు. బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్ షేప్ ఏదైతే ఉందో అదైతే నాకు కొంచెం పాత దానిలాగా అనిపించింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6 తో రన్ అవుతుంది. బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో వస్తుంది. 7.7 mm థిక్నెస్, 195 grams వెయిట్ అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఇచ్చినప్పుడు ఈ మొబైల్ ని స్లిమ్ మొబైల్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. ఫ్రంట్ డిస్ప్లే ఫ్లాట్ అని చెప్పినప్పటికీ కూడా కంప్లీట్ ఫ్లాట్ అయితే కాదు, లైట్ గా కర్వ్స్ తిరిగి ఉంటాయి. ఇవి ఫ్రాంక్ గా చెప్పాలంటే డిజైన్ ఏం ఫ్రెష్ గా అనిపించట్లేదు. వీళ్ళ సిరీస్ ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. 6.78 inches AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. 1200 nits బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. డిస్ప్లేలో పెద్దగా కంప్లైంట్ చేయడానికి ఏమీ లేవు. ప్రాసెసర్ లోకి వెళ్ళిపోతే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR4H RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. ఇది ఎఫ్ సిరీస్ కాబట్టి 2 years Android అప్డేట్స్ ఇస్తే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా మంచిదే కదా. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయండి. గేమింగ్ కి ఈ మొబైల్ అయితే కొంచెం యావరేజ్ గానే ఉంటుంది. ప్రస్తుతానికి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే నడుస్తుంది. వీళ్ళు 7 Gen 3 తీసుకొచ్చారు కాబట్టి లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన ఏమన్నా ఉంటే దీంట్లో తీసుకొచ్చారేమో అనిపించింది. ఒప్పోలో ఎఫ్ సిరీస్ లో అయితే మెయిన్ గా ఎప్పుడు కూడా మంచి ప్రాసెసర్లు అయితే ఇవ్వలేదండి. ఎక్స్పెక్ట్ చేయడం నా ఉద్దేశంలో దండగానే చెప్తాను. ఇది ఎఫ్ సిరీస్ కాబట్టి ఇది కంప్లీట్ గా ఆఫ్లైన్ స్టోర్ లో సేల్ చేసే మొబైల్సే కాబట్టి వీళ్ళైతే ఎక్కువగా ప్రాసెసర్ మీద కాకుండా కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఇక కెమెరాస్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, ఏ సెన్సార్ వాడారో కూడా చెప్పట్లేదు. సెకండ్ కెమెరా అయితే ప్రీవియస్ గా చెప్పుకోదగ్గ సెన్సార్ అయితే కాదు. ఫస్ట్ జనరేషన్ వరకు చెప్తున్నానండి. ఇప్పటి వరకు కూడా 2 MP లాంటి సెన్సారే వాడారు. ఈసారి ప్రైస్ పెంచారు కదా, మరి 8 MP లాంటి సెన్సార్ ఏమైనా ఇస్తారో చూడాలి. మెయిన్ కెమెరా నుంచి మాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా మాత్రమే OS కి సపోర్ట్ చేస్తుందండి. సెకండరీ కెమెరా 2 MP ఇచ్చారనుకోండి, పెద్దగా యూజ్
లేని కెమెరా సెన్సార్ అనే చెప్తాను. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. కెమెరా సెన్సార్ ఏవి ఇచ్చినా కానీ పర్ఫార్మెన్స్ అయితే ఆసమ్ గా ఉంటుంది. వీళ్ళైతే కెమెరాస్ ని కాదండి, కెమెరా పర్ఫార్మెన్స్ ని బాగా ట్యూన్ చేసుకొని పెట్టుకుంటారు. నా ఉద్దేశంలో కెమెరా ట్యూనింగ్ అంటే కొత్త సెన్సర్స్ వాడరు అని. ఇది ఎలాగో ఆఫ్లైన్ మొబైలే కాబట్టి మామూలుగా ఫోన్ తీసుకొని కెమెరాను ఓపెన్ చేశారు, అక్కడ ఎలాగో ఫ్లాట్ అయిపోతారు. సెకండ్ ది కౌంటర్ మీద చిన్న తొట్టిలో మొబైల్ ని నానబెట్టిస్తుంటారు, అక్కడనే సెకండ్ టైం ఫ్లాట్ అయిపోతారు. ఇంకొక విషయం, అక్కడ సేల్స్ మ్యాన్ చెప్పే మాటలకి ఫిదా అయిపోయి మొబైల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 60 minutes టైం అయితే తీసుకుంటుంది. ఈ మొబైల్ తీసుకునే వాళ్ళు ఎలాగో నార్మల్ యూజర్సే కాబట్టి ఈజీగా 1 day కన్నా ఎక్కువగానే వస్తుంది. గేమ్స్ ఆడతాను అనుకునే వాళ్ళు ఎలాగో ఈ మొబైల్ తీసుకోరు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పటివరకు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా లీక్స్ ప్రకారంగా బయటకు వచ్చాయి. వాటి గురించే ఈ వీడియోలో డిస్కస్ చేసాం. అంటే 1-2 చేంజెస్ తప్ప పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండవు. ప్రైస్ విషయానికి వస్తే ఈ ఇయర్ మంచి ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి, మన ఉద్దేశంలో కాదండి, వాళ్ళ ఉద్దేశంలో మంచి ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి 30,000 వరకు అయితే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. 12GB వేరియంట్ వచ్చేసి 30,000 కూడా దాటుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ ప్రైస్ కి ఈ మొబైల్ కొనొచ్చా అంటే నా చేతిలో మీ చేతిలో ఏం లేదండి. స్టోర్కి వెళ్తే ఖచ్చితంగా ఈ మొబైల్ మీ చేతిలో పెట్టే పంపిస్తారు. స్టోర్కి వెళ్తే ఏముందండి, ఖచ్చితంగా మీకు ఆఫర్స్ ఉన్నాయంటారు, బజాజ్ కార్డ్స్, డిస్కౌంట్, ఇలా ఏదో ఒకటి చెప్పి మీ చేతిలో ఖచ్చితంగా మొబైల్ పెట్టేస్తారు. కానీ నేనేమంటానంటే 30,000 రూపాయలు పెడుతున్నారు కదా, ఒప్పో నుంచి కాకుండా వేరే బ్రాండ్ నుంచి కూడా ఇదే బడ్జెట్ లో మంచి మొబైల్స్ ఉన్నాయి, వాటిని తీసుకుంటే మీరు స్పెండ్ చేసిన అమౌంట్ కి వాల్యూ అవుతుంది. ఇప్పుడు వచ్చే సేల్స్ లో ఓప్పో రెనో 14 33,000 రూపాయలకైతే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఎఫ్ సిరీస్ కన్నా రెనో సిరీస్ చాలా బెటర్ గా ఉంటుంది. ఈ ఎఫ్ సిరీస్ కన్నా రెనో సిరీస్ అయితే చాలా బెటర్ అండి. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.